సో గైస్ ఈరోజు మనం వచ్చేసరికి చల్లని ఆరెంజ్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక పండు కోసుకోండి. ఒకసారి నేను చూపిస్తున్నా గదా! సో, ఈ విధంగా అయితే పండు కోసుకోండి. సో దట్ మీకు తొక్కలు చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తాయి. సో, మజ్జిగ ఇలా కోసి లాగేయడమే. మీరు నార్మల్‌గా తీసుకుంటా అన్నా సరే తీసుకోవచ్చు. సో, అట్లా తీసుకొని ఇలా తీస్తే చాలా సింపుల్‌గా వచ్చేస్తాయన్నమాట. సో, ఆరెంజ్ ఫ్రూట్స్ అంటారు గదా! ఇవి కమలాలు నార్మల్ బత్తాయి పళ్ళు అంటారు కదా! అవి ఫాస్ట్‌గా వస్తాయి. ఇవి ఆటిలికి ప్రాసెస్ బావుంటది. వీటికైతే ఇలాగ నార్మల్‌గానే తీసేయొచ్చు. సో, ఇట్లా నేనొచ్చేసరికి 3 ఫ్రూట్స్ తీసుకున్నా. తర్వాత మిక్సీ జార్‌లో ఏసేసుకోవడమే. మిక్సీ జార్‌లో ఇవి మొత్తం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ వేసేసుకొని, మొత్తం చిన్న చిన్నగా తీసుకొని మొత్తం అంతా వేసేసుకోండి. ఓకేనా? మిక్సీ జార్‌లోని. సో, మొత్తం అంతా ఏసుకున్న తర్వాత వాటరేసుకోండి. వాటర్ మాత్రం చాలా తక్కువేసుకోండి. ఎక్కువేసుకోవద్దు. ఎందుకంటే ఎక్కువేసుకుంటే మీకు థిక్‌నెస్ రాదనమాట. పలచగవుతది. టేస్ట్ పోద్ది. సో, తక్కువ వాటరేసుకోండి. షుగర్ కూడా చాలా తక్కువేసుకోండి. షుగర్ కూడా ఎక్కువేసుకోవద్దు. సో దట్ ఎక్కువేసుకుంటే చాలా స్వీట్‌గా అనిపిస్తది. ఇవి ఆల్రెడీ స్వీట్‌గానే ఉంటాయి కదా! షుగర్ కూడా తక్కువేసుకోండి. సో దట్ మీకు చాలా బావుంటది. ఓకే. తాగినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తది. నెక్స్ట్ ఇట్లా చేసిన తర్వాత మిక్సీలో ఒక 1 మినిట్ వరకు గ్రైండ్ చేయండి. ఒక 1 మినిట్ అలాగా మొత్తం అంతా అంతే మీకు తెలుస్తది కదా! అయిందా లేదా అని చెప్పి. సో, అంతవరకు నీట్‌గా మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రూట్స్ అండ్ ఇది అంతే. అండ్ తర్వాత వచ్చేసరికి నీట్‌గా ఫిల్టర్ చేసుకోండి. వాటర్‌లో ఏసుకొని ఫిల్టర్ చేసుకోండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ గైస్. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటది. నన్ను నమ్మండి. చాలా బావుంటది. నేను స్పెషల్‌గా ట్రై చేశా. సూపర్ ఉంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగండి ఇంకా సూపర్ ఉంటది. బాయ్.